రే మమ్ముటి తీసుకోరా. థ్యాంక్స్. చేసరా. అది కూల్ డ్రింక్ కదరా రే, మందురా అది. దీన్ని మందని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందిరా. టానిక్ లా సేదుగా ఉంది అందుకు. కొత్తగా ఇప్పుడు నీకు చేదు అవసరమా? చేదు అనుభవం తట్టుకోలేనప్పుడు తప్పదు మరి. నీ పోసుకుందాం తీసుకోరా. టోటల్ గా దేవదాస్ అయిపోదని ఫిక్స్ అయిపోయాడు. అంత లేదురా, ఇంట్లో నిశ్చితార్థం జరిగింది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నీ మనసులో వచ్చిన అమ్మాయిని వేరేవాడికి చేయడం అంత హ్యాపీగా ఉందట నీకు? ఏ మనిషి నువ్వు? రై రై రే, మన చేతిలో ఉన్న అద్దంలో చందమామ కనిపిస్తుంది, అంత మాత్రం చేత అది మందే అనుకుంటే ఎలారా? అయినా ఇప్పుడు అంజలి ఎవరిని చేసుకుంటుంది? తను కోరుకున్నవాడినే కదా. అయితే అది నేను కాదంతే. అంటే నీకు అసలు బాధే లేదా? బాధ ఎందుకురా? నథింగ్. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. హ్యాపీ. నిజమే, నీ గుండెలో బాధ లేదు, కానీ నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఎంతైనా నేను మనిషిని కదరా. బుచ్చిబాబు, ఏంటి వీళ్ళు అనేది? నువ్వు చెప్తేనే కదా పెళ్లి కొప్పుకున్నాను. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వచ్చాపేమంటున్నారు. అసలు అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారండి? అరే, ఇంత దాకా వచ్చాక ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలాగండి? మీరు అన్నది కరెక్టే అనుకోండి, కానీ ఇది పిల్లల జీవితానికి సంబంధించిన విషయం కదండి. మా పరువు గురించి కూడా ఆలోచించాలి కదండి. అంటే అది కాదండి, పెళ్ళైన 4 రోజుల తర్వాత విడాకులకు అప్లై చేస్తే అప్పుడు పోదా మీ పరువు? ఏం మాట్లాడుతున్నారండి? మీరేం మాట్లాడుతున్నారండి? ఆగరా అంకుల్, ఏ తప్పు జరగకూడదని రాజా అంజలి పెళ్లికి మిమ్మల్ని ఒప్పించాను. ఈ పెళ్లి జరిగితే అదే తప్పు జరుగుతుందండి. మామయ్య గారు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? పెళ్లి మాత్రం ధూమ్ధామ్గా జరగాలి. మా లీడర్స్ అంతా వస్తున్నారు, ఏ లోటు రాకుండా చూసుకోండి. అది కాదు బాబు, నేను చెప్పొచ్చేది ఏంటంటే రాజా, ఎవరు అడ్డపెట్టింది? సుబ్రాజ్ గారు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. పెళ్లి పనులు అవి ఉంటాయి కదా, బయలుదేరండి. బయలుదేరండి, బయలుదేరండి, కమాన్, బయలుదేరండి. రేపు కళ్యాణ మండపంలో కలుద్దాం. వద్దురా. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా? మనం వెళ్లే ట్రైన్ లో ప్రతి స్టేషన్ లో ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు, వాళ్ళు మనతో పాటు వచ్చేస్తారా? అంజలి కూడా అంతే అనుకో. నువ్వే అంత బాధపడితే నా ఛాయ మిస్ అవుతున్నందుకు నేనెంత బాధపడాలి? ఎంత రొమాంటిక్ అనేది. ఛాయా ఛాయా ఛాయ్ అంజరువా? అంజరువా? ఆమా. అంజలి వస్తుందిరా. జోకులాపరా. జోకులు కాదు, షాకులు. లెఫ్ట్ లో ఒకసారి లుక్ వేసుకో. బుచ్చిబాబు, ఎక్కడ మిస్ అయిపోతావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోవడమేనా? అమ్మా నాన్న సడన్ గా రావటంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాను, సారీ. ఇయర్ రింగ్స్ చూడు, నువ్వు సెలెక్ట్ చేసినవే. దుపట్టా కూడా నువ్వు చెప్పిన స్టైల్లోనే వేసుకున్నారా? ఓకే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేపు నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడు. ఎల్లుండి మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్ళయ్యే వరకు ఆగి వెళ్ళండి ప్లీజ్. రేపొచ్చి ఆ అమ్మాయి ఏదో ఫీల్ అవుతుందని నువ్వు ఫీల్ అయిపోయి ఊరికి వెళ్ళిపోవడం గట్రా. వాళ్ళ అమ్మ నాన్న రావడం ఇష్టం లేకపోతే అమ్మాయి వెళ్ళిపోలు కానీ. ఆ అమ్మాయికే కాదురా, అనవసరంగా నా వల్ల ఇక్కడ అందరికీ డిస్టర్బెన్స్. నాయనడికి ఏం చెప్తావు? ఆడు ఫీల్ అవడు. తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు రా. పెళ్ళైపోయిన వెంటనే అమ్మా నాన్నలు తీసుకుని నువ్వు కూడా బయలుదేరు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారేంటి? హలో,
ఆ లాయర్ కామలి గారండి. నమస్కారం అండి. నా పేరు బాచి అండి. ఓ చిన్న క్లారిఫై కోసం ఫోన్ చేశానండి. ఇక్కడ ఒక మర్డర్ జరగబోతుందండి. అది చేసేదెవరో చేయించుకునేది ఎవరో తర్వాత మీకు చెప్తాను. కాకపోతే మర్డర్ అయ్యాక బెయిల్ తొందర రావడానికి సరెండర్ అయితే బెటరా, అరెస్ట్ అయితే బెటరా? ఓకేనండి. మర్డర్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని ఢిల్లీలో కలుస్తా. ఇగో బాబు, ఆ దండలో 2 బాంబులు ఫిక్స్ అయ్యి ఎంత ఖర్చు అయినా పర్లేదు. రేయ్ దండలు తీసుకుని బయలుదేరు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవిలా ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు ఒక కొడుకు ఒక కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని. ఓ, తీసుకోండి. రామ్మా. రాజా, మా అబ్బాయి అండి. రాజకీయాల్లో ప్రయత్నిస్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. 24 గంటలు మీటింగులు, ఫైటింగులు. అదేమంటే ఊరిని ఉత్తరించడానికి బయలుదేరాడు పెద్ద యూత్ లీడర్. ముందు ఇంటిని ఉత్తరించు. అరే, ఓ పక్కన చెల్లికి పెళ్లి చూపులు. ఇంటి పట్టు నుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏం చూసుకోవాలి? చూపించడానికి మీరున్నారు, చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. ఏదైనా తేడా వస్తే చెప్పండి, అప్పుడు నేను చూసుకుంటాను. ప్రతి విషయానికి దౌర్జన్యమేనా? వెళ్ళరా, వెళ్ళి నీకు నచ్చని వాళ్ళందరినీ నరికే. బాబాయ్, పెళ్లి కాళ్ళు గడమంటే కాళ్ళు నరికేసి టైపిడు. మరి తాళి కట్టమన్నప్పుడు డైరెక్ట్ తలకాయ. మీరు ఇంకేదైనా అడగదలుచుకుంటే ఇప్పుడు మనము ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. వెళ్ళండి బాబు. ఎన్ని మాట్లాడినవరా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి కానీ అవ్వా నేను ప్లే బాయ్. ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీలు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్ నేట్రా. అరే, ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్ నేట్రా. 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56వ పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్ నేట్రా. ఓహో, ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే. అవునవును, నిప్పులేందే పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా. వాళ్ళ దగ్గర మన తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పాను రా, నీకు అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. అరే, అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ ఇన్సర్ట్ 8 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అని అడుగు. రే, అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్ లో ఉంటారు ఫోన్ లో. అవసరం లేదు. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్ గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే, ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే. మనసులో ఏమంటే తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అటు చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు, నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనుకు. అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా ఇలాగే చెప్పాను. అరే మామా, నేను రా బాచిని. నీ పెళ్లికి నేను రాకపోవడం ఏంట్రా? ఏంటి
వారం రోజులు పెళ్ళా? నాయనంటే మన ఇంట్లో పెరిగినవాడు, మన మధ్య తిరిగినవాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కార్చం తిని కడుపులో కరగచ్చి వచ్చి కాట్రోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే, కేరళ కుటెల్లి సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షక్కెలని కలిసి షక్కంటి ఇచ్చి వచ్చేస్తాం. అది కాదురా నేను ఏం మాట్లాడగలుగుతారా?